ఛత్తీస్గఢ్ దండకారుణ్యం మరోసారి దద్దరిల్లింది. నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతం కాల్పుల మోత మోగింది. నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ దండకారుణ్యం మరోసారి దద్దరిల్లింది. నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు ఛత్తీస్గఢ్ దండకారుణ్యం దద్దరిల్లినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. యశ్వరావు గారు, ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ జగదల్పూర్ జిల్లాలో పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని వాళ్ళు చెప్పాం. ఇప్పుడు కూడా దీనిపై పునరావాస విధానంలో అప్డేట్ చేయాలనుకున్నామని ఆయన చెప్పిన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క తెలంగాణ సరిహద్దు ప్రాంతం అనేటువంటి నారాయణపూర్ జిల్లాలో అయితే ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూమింగ్ వెళ్ళినటువంటి కూమింగ్ పార్టీకి మావోయిస్టు ఒకసారిగా తార్చబడడంతో అయితే ఎదురు కాల్పుల ఘటన అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ నారాయణపూర్ జిల్లా బీజాపూర్ దంతెవాడ సరిహద్దు అడవుల్లో అయితే పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఉదయం నుంచి దపదపాలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నారాయణపూర్ జిల్లా, బీజాపూర్, దంతెవాడ ఈ అటవీ ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క అటవీ ప్రాంతంలో అయితే ఇక మావోయిస్టులకు ఇలాగా అయినటువంటి ప్రాంతం. ఇక్కడ సమావేశం అయ్యారనే ఆలోచన అయితే మొత్తం కూడా వాళ్ళ విశ్వసనీయ సమాచారం ఇక్కడ కూమింగ్ వెళ్ళారు పార్టీ. అక్కడ కాల్పులు అయితే ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం అవుతుంది. ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు కొంతమంది మావోయిస్టులు అయితే మృతి కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డిఆర్జీ, ఎస్టీఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలాల్లో కూమింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడడంతో ఇరువైపులు అయితే కాల్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. మావోయిస్టులు కాల్పులను భద్రతా బలగాలు అయితే తిప్పికొడుతున్నాయి. ఇంకా అక్కడ కాల్పులు జరుగుతున్నాయని అయితే ఘటనా స్థలానికి దంతెవాడ ఫైటర్స్, అటు బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ బలగాలు అయితే భారీగా చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం కొంత సమయం అయితే పడుతుంది. ఎన్కౌంటర్ ధ్రువీకరిస్తే అయితే ఆయన నారాయణపూర్ జిల్లా ఎస్పీ అయితే ప్రభాస్ కుమార్ తెలిపారు. అయితే ఆయన నేతృత్వంలో ఈ యొక్క కూమింగ్ అంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ 5 నెలల్లోనే మొత్తంగా కూడా 27 ఎన్కౌంటర్లో కూడా 109 మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు జవాన్లు కూడా సైతం అమరులయ్యారు. ఇది ఉద్రిక్త వాతావరణానికి చెప్పట్టాలంటే శాంతి చర్చలు అయితే జరగాలి. మావోయిస్టులు జనజీవన సమస్యలోకి రావాలంటూ ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అటు హోంమంత్రి విష్ణు శర్మ కూడా శాంతి చర్చలు సిద్ధమని పలుమార్లు అయితే చెప్పారు. అయితే ఈ రోజు కూడా తాజాగా ఉదయం హోంమంత్రి విజయ్ శర్మ కూడా జగదల్పూర్ పర్యటనలో భాగంగా ఆయన గూగుల్ ఫామ్ ను, దరఖాస్తు ఫామ్ ను, అటువైపు మెయిల్ ఐడిని కూడా మీడియాకు రిలీజ్ చేశారు. మావోయిస్టులు ఈ ఫామ్ ద్వారా పునరావాస కార్యక్రమం కింద తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సౌకర్యాలు కావాలో ఇందులో ఫిల్ చేసి నేరుగా ప్రభుత్వానికి అయితే చేరేలా మెయిల్ చేయొచ్చు. తద్వారా బీజేపీ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం శాంతి చర్చలకు కట్టుబడి ఉందని అయితే సంకేతాలు ఇచ్చారు. మేము సిద్ధంగా ఉన్న మావోయిస్టులు అయితే వనం వీడి జనంలోకి వచ్చి ప్రజాసేవలో ప్రజాభివృద్ధి పాల్పంచుకోవాలని చెప్పి ఆయన ఒక ప్రశ్న అయితే విడుదల చేశారు. మావోయిస్టులతో చర్చించేందుకు ప్రభుత్వం మెయిల్ ఐడి అయితే జారీ చేసిందని, మీకు ఏం కావాలో మెయిల్ ఐడి ద్వారా తెలపాలంటే హోంమంత్రి ఆయన అన్నారు. మావోయిస్టు సిద్ధాంతంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో మీరే చెప్పాలని, అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అయితే హోంమంత్రి విజయ్ శర్మ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఈ మొత్తం కూడా పునరావాస విధానంలో ఎలాంటి మార్పులు కోరుతున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలని కోరుతున్నారు చెప్పాలని విజయ్ శర్మ అయితే కోరారు. చర్చలకు అన్ని దారులు తెస్తున్నాయి, నేను ఎప్పుడు చెబుతుంటానని. ఇందుకోసం మన బీజేపీ ప్రభుత్వం అనే పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల రోడ్లు, వైద్యం, నీరు సౌకర్యాలు కల్పించి సమానత్వం, అభివృద్ధి వాతావరణాన్ని కల్పించిందని ఏదైనప్పటికీ ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం శాంతి చర్చల కోసం పునరావాస విధానంలో మావోయిస్టు భాగస్వామ్యం అవుతారా, ప్రభుత్వం పిలుపుపై ఎలా స్పందిస్తారనేది చర్చకు మారింది. అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ తో పోలీసు అక్కడికైతే భారీగా చేరుకుంటున్నారు. పూర్తి వివరాలు అయితే అక్కడ ఎన్కౌంటర్ ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, అక్కడ ఎంతమంది జవాన్లు గాయాలైన కొంత సమయం అయితే పడుతుంది. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.